పరమందు సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈరోజు చూడగలిగే ధన్యతనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. మరలా ఈ పునరుత్థాన దినాన ప్రభువా, నీ మాట వినే భాగ్యం అనుగ్రహించారు. ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభువా, అది కేవలం నీ దయ తండ్రి. దేవా, ఈరోజు చూడలేనటువంటి వారు ఎందరో ఉన్నారు తండ్రి. వారందరికంటే మేమేమీ గొప్పవారం కాదు, కానీ మా ఎడల మీరు చూపుతున్నటువంటి దయను బట్టి మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. ఈరోజు నీ మాట వినడానికి మరలా నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. ఈరోజు మీ సేవకుల్లో నుంచి ప్రభువా, మా అందరితో ఏమైతే మాట్లాడినాయి ఉన్నారో మీ సేవకులను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయనలో నుంచి మీ స్వరాన్ని మాకు వినిపింపచేయి తండ్రి. నీ మాట వినివాడు, ఆ మాట హృదయమందు చేర్చుకునేవాడు నిత్యము బ్రతుకుతాడు తండ్రి. బ్రతికించే దేవుడు నాయన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మాటే మమ్మల్ని బ్రతికించింది ప్రభువా. మాకు కలిగి ఉన్నది సమస్తము నీవు అనుగ్రహించినదే తండ్రి. దానివల్ల కాదు, కానీ కేవలం నీ మాట వల్లనే మనుషుడు బ్రతుకుతాడని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా నీ మాటను మాకు అనుగ్రహించి ఈరోజు మీరు మాకు ప్రభువా ఇస్తున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాట మా హృదయంలో, మా బ్రతుకులో, మా గృహాలలో, మా జీవితకాలం అంతయు బ్రతికే కృపనిమ్మని సమస్తము ప్రభువా మీకు మహిమార్థంగా నాయన మీరు అనుదినము నడిపిస్తున్నటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువా నాయన, మరి ప్రజలందరూ కూడా నాయన ప్రతి క్షణము భయంతో బ్రతుకుతున్నారు తండ్రి. అయితే మీరు చెప్తున్నారు మీ హృదయములను కలవరపడనీయకుడే అని. నిజమే దేవా, కలవరంతో ప్రజలు బ్రతుకుతున్నారు తండ్రి. నాయన, కలవరం తొలగించి సమాధానం అనుగ్రహించే గొప్ప దేవా నాయన, నీ మాట విన్నప్పుడు ఆ మాట ద్వారా కలిగే నాయన స్వస్థత, సమాధానము, ఆరోగ్యము, ఆయుష్ సమస్తము కూడా మాకు అనుగ్రహించినందులకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీకు వందనాలు ప్రభువా. నీ మాట కొరకు ప్రభువా సిద్ధపాటు కలిగి అనునిత్యము నీ వైపు చూస్తూ బ్రతికే యోగ్యమైనటువంటి జీవితం మా అందరికీ కలుగు చేయమని తండ్రి, ఈ యొక్క వాక్య పరిచర్య వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి నాయన మీ గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని, వింటున్న ప్రజలకు కూడా నీ ఆశీర్వాదం కలుగు చేయమని, ప్రజలందరినీ స్వస్థపరచమని, సమస్తమును తండ్రి మీకు మహిమార్థంగా మీరు నడిపిస్తున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మహాకృప చేత మరలా మనము దేవుని యొక్క వర్తమానాన్ని వినుటకు ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ దినము యొక్క సందేశము యొక్క సారాంశము ఏమిటంటే, ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనకూడదు అని. ఈ జీవన వ్యాపారంలో మనం బందీ అవ్వకూడదని దేవుడి దినాన్న ఈ వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వ్యాపారం అంటే ఏమిటి? లాభం కొరకు ఆపేక్షించేది వ్యాపారం. మనము చేసే ఈ జీవన వ్యాపారం అనేది ఏ లాభం కొరకు మనం ఆపేక్షిస్తున్నాం, ఏ లాభం కొరకు మనం పోరాడుతున్నాం అన్నది మనం ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకరీత్యా మనం జీవించడానికి విశ్వాసులైన మనకి మన జీవనోపాధి కొరకు ఉద్యోగము, పనులు, వ్యాపారము ఇవన్నీ మనం చేస్తాం. అవేమీ తప్పు కాదు, ఎందుకంటే మనం ఈ లోకరీత్యా బ్రతకాలి కాబట్టి. అయితే నీవు చేయు పనులలో, ఇహలోక విషయాలలో, ఈ లోక సంబంధమైన వ్యాపారంలో నీవు చిక్కుకొనకూడదు అనేది దేవుడి ఉద్దేశం. అయితే ఏది ముఖ్యమైనదో, ఏది సరైనదో మనం నిర్ణయించుకోవాలి. ఈ లోకరీత్యా చాలా వ్యాపారాలు నీతితో కూడుకుంటూ ఉన్నాయి, అవినీతితో కూడుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోక విషయాల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం చిక్కుకోకూడదు. అంటే చిక్కుకోవడం అంటే, ఇప్పుడు వేటగాడు వల వేస్తాడు. దేనికి వల వేస్తాడు? ఒక జంతువుని బంధించడానికి. అయితే ఆ వలలో చిక్కుకున్న ఆ జంతువుని చిక్కుకున్న తర్వాత వేటగాడు ఉద్దేశం ఏమిటి? దాన్ని లాభానికన్నా అమ్ముకుంటాడు, లేకపోతే దాన్ని చంపి తిరిగేస్తాడు. వేటగాడు ఉద్దేశం అది. ఈ లోక సంబంధమైన అపవాదైన వేటగాడు ఈ జీవన వ్యాపారంలో మనల్ని బందీగా చేసి నిత్యత్వానికి మనల్ని వెళ్లకుండా వాడు మనల్ని ఈ లోక విషయాల్లో చిక్కుకునేటట్లు చేస్తున్నాడు. ఏమిటి లోక విషయాలు అనగా మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా లోక సంపదలు అంటే మనం సంపాదించే ఈ సంపాదనల మీద ప్రధానంగా మనకి ఆశలు కలిగిస్తాడు. ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకూడదంటే ఈ లోక సంపదల మీద ప్రధానమైన ఆశలు మనకు ఉండకూడదు, మొట్టమొదటి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఈ లోకపు కీర్తి ప్రతిష్టలే మనకి ప్రధానంగా ఉందని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ లోకపు కీర్తి ప్రతిష్టలే మనకు ప్రధానంగా ఉండకూడదు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఈ లోక సంపదల మీద మనం ఆశించకూడదు. ఈ లోక సంపదమైన కీర్తి ప్రతిష్టలు కూడా మనం ఆశించకూడదు. మూడవదిగా ఈ లోకస్తులతో బ్రతికే ఈ సుఖ జీవితం ఇదే మనకి భద్రత అనే ఆలోచనలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ సంపాదన అనేది మనకి బ్రతుక్కి అదే జైలు కాకూడదు. బ్రతకడానికి సంపాదన అవసరమే, కానీ బ్రతుకే సంపాదన కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తి ప్రతిష్టలు అనేవి మనకి ఈ లోకరీత్యా గర్వాన్ని తీసుకొస్తాయి.
మూడవది ఏంటంటే నాకు ఇంతమంది ఉన్నారు, నాకు ఆయన ఉన్నాడు, నాకు ఈయన ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీరున్నారు, వాళ్ళు ఉండగా నాకు ఏ భయం లేదనే ఈ లోక సంబంధమైన ఈ బంధాలు ఇవి నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి ఇది ఒక బందీలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దీన్ని బట్టి మూలవాక్యం దేవుడు ఏమని చెప్తుందంటే, తిమోతికి రాసిన రెండవ పత్రికలో దేవుడు ఈ దినాన్న మనకి తెలియజేస్తున్న ముఖ్య సందేశం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, 2వ పత్రిక 3:4 ఉంది, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడైన వాడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టవల్లని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఏమైనా వాళ్ళరా, మంచి సైనికుడు అంటే అర్థం ఏంటి? పోరాడువాడు యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని బిడ్డలారా, తన్ను దండులో చేర్చుకొని వాడిని సంతోషపెట్టాలి. అనగా యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడు తన్ను తాను రక్షించుకోవడానికి యుద్ధం చేయడం కాదు, తన రాజ్యాన్ని, తన రాజుని కాపాడుకోవడానికి. తన్ను తాను రక్షించుకునే పరిస్థితిలో చేస్తున్నాడు అనుకో, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నవాడు. అంటే ఈ లోక సంపదమైన సంపదల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, అలాగే బంధువుల మీద వ్యామోహం ఉన్నవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేస్తున్న ఈ పోరాటం ఆత్మీయ పోరాటం, ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఒక సైనికుడివి, నీవు నేను కూడా. కనుక మనం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, వేటి ద్వారా ఈ సంపాదించిన సంపాదన ద్వారా, ఈ పేరు ప్రఖ్యాతుల ద్వారా, ఈ బలము, ఈ బంధువుల ద్వారా మనకు కలిగేది అంటే గర్వించే సుఖస్థితి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దీన్ని బట్టి యెహెజ్కేలు గ్రంథములో దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనంలో దేవుడు ఏమని తెలియజేస్తుందంటే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియే. ఈ మూడిటి ద్వారా, అనగా ఈ లోక సంబంధమైన సంపదల ద్వారా, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల ద్వారా, ఈ లోక సంబంధమైన బంధువులు బలగము ద్వారా మనకి గర్వించే స్థితి. ఆ స్థితి ఎలా ఉంటుందంటే నిర్విచారమైన సుఖస్థితి, అంటే విచారము లేని స్థితి. ఆ విచారము లేని ఆ స్థితి నీ బ్రతుకులో ఏం కలుగుతుందంటే గర్వము, నేను, నా అనే గర్వం. తద్వారా నువ్వు ఎవరి నుంచి దూరం అయిపోతావు తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త నుంచి నువ్వు దూరం అయిపోతుంటావు, అనగా దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటావు. నిర్విచారమైన సుఖస్థితి మనుషులు ఎడల నీకు ఆహాన్ని తెప్పిస్తుంది, గర్వాన్ని తెప్పిస్తుంది. నువ్వెవడివి, నువ్వెంత అనే ఆహాన్ని కలుగు చేస్తుంది. దేనివల్ల? ఈ లోక సంబంధమైన సంపాదన ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, బలుగు బంధం ద్వారా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవడానికి గల కారణం ఏంటంటే అక్కడ జీవిస్తున్న ప్రజల యొక్క జీవన విధానము నిర్విచారమైన సుఖస్థితి కలిగిన జీవితం జీవించారు. కాబట్టి వారికి ఆ శాపం వచ్చింది, ఆ యొక్క పట్టణాలు నాశనం చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈనాడు మానవుడు డబ్బు ఉంటే చాలనుకుంటున్నాడు, పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలనుకుంటున్నాడు, నా బంధువులు, నా బలం ఉంటే చాలనుకుంటున్నాడు. ఈ మూడు కూడా దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుకనే దుష్టుడైన అపవాది
మన ఆది దంపతులైన ఆదాము అవ్వలను గెలిచాడు. దేని ద్వారా? శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డంబము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను 1వ పత్రికలో 2వ అధ్యాయము 16-17 ఏముంటుందంటే, శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వల్ల కలిగినది కాదు, అంటే దేవుని వల్ల కలిగినది కాదు. మరి ఎవరి వల్ల కలిగింది? దుష్టుడు వల్ల కలిగింది. ఎందుకు కలిగింది? దేవుని నుండి నిన్ను దూరం చేసి యుగ యుగాలు కూడా మండుచున్న అగ్నిగుండంలో నీ ఆత్మను పడవేయడానికి దుష్టుడు వేసిన వల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఆది దంపతులైన ఆదాము అవ్వలు చిక్కులు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మరణము లేనివాడుగా నిన్ను సృష్టించాడు. ఆ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకున్నప్పుడు మరలా ఆ మరణం నుండి నువ్వు ఎలా తప్పించబడాలో కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. కనుక నేను క్రైస్తవులు ఎంతో ధన్యులని నేను ఈ జీవగ్రంథం ద్వారా ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతికి మరణాన్ని కొని తెచ్చుకుంటే దేవుడు మరలా వాళ్ళని క్షమించి ఆ మరణము నుంచి ఎలా విడిపించబడాలో కూడా వారికి తెలియచేశాడు. ఆ తెలియచేసే విధానంలోనే ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో నీవు నేను చిక్కుకోకూడదని ఈరోజు ఈ శుభ సందేశాన్ని దేవునికి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఉండడానికి మరొకటి ఉంది వాక్యము. అది యాకోబు పత్రిక 1:15 ఏముంటుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి నాంది తీస్తుందట. అంటే ఈ రోజుల్లో మనిషి ఆశ కలిగి జీవించాడు. ఆశ కలిగి జీవించడం తప్పులేదు, కానీ ఆ ఆశ దురాశ కాకూడదు అంటున్నాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ ఆశ? ఈ జీవనోపాధి, ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోపోవడానికి నీకు కలిగే ప్రతి ఆశ అది దురాశ. ఆ దురాశ గర్భాన్ని ధరిస్తే అది పాపం. అదే చివరికి మరణానికి నాంది అంటున్నాడు. ఆ ప్రియ దేవుని సంగమా, అయితే నీవు నేను ఈ లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఎందుకు? అసలు నీకు నాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనగా, మనం ప్రత్యేకమైన వారం. ఏ విషయంలో ప్రత్యేకమైన వారం మనము? ప్రియమైన దేవుని సంగమా, ఏ విషయంలో మనం ప్రత్యేకమైన వారం అంటే, మనము ఈ లోక సంబంధమైన వారం కాదు, పరలోక సంబంధమైన వారం. ఏ విషయంలో అంటే పేతురు చెప్తున్నాడు, పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో పేతురు ఏం చెప్తుందంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు మీరు. అంటే మనము ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకు వచ్చినా అది క్షయము, అంటే లయమైపోతుంది. అయితే మనము అక్షయ బీజము. ఏంటి అక్షయ బీజం అంటే? జీవం కలిగిన దేవుని వాక్కు ద్వారా మనం పుట్టిన వాళ్ళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనాడైతే నువ్వు ప్రభువుని అంగీకరించి రక్షణ విషయంలో నీ పాపములన్నీ ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నువ్వు బాప్తిసం పొంది ఉన్నావో, ఆ దినము నుండి నీవు
ఈ లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి. కనుక ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోకూడదని, ఈ లోక సంపదల ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, బలము, బంధువుల ద్వారా ఈ లోక సంబంధమైన వ్యాపారంలో నువ్వు చిక్కుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని. నువ్వు క్షయబీజం వల్ల పుట్టినవాడు కాదు, దేవుని వాక్యం అనే అక్షయ బీజముగా నువ్వు పుట్టినవాడు కాబట్టి నీ ఆత్మ నిశ్చితమైన మోక్షానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే అక్షయ బీజము నుండి పుట్టబడిన నీవు ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మని ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోవడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. మరి ఎందు నిమిత్తం దేవుడు నిన్ను పుట్టించాడు? జాగ్రత్తగా తెలుసుకో. నిన్ను పుట్టించడం పట్ల దేవుడు ఉద్దేశం ఏమిటి అంటే తిరిగి జన్మించిన అనుభవం. నువ్వు ద్విజనుడుగా యేసుక్రీస్తు రక్తం వల్ల పునర్జన్మం పొందిన నీవు నిన్ను ఏర్పరచుకోవడం పట్ల దేవుడు ఉద్దేశం ఏమిటి తెలుసా? ఆయనే స్వయంగా ఒక మాట చెప్పారు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33లో ఆయన నోటితో ఆయన చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకాలి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏ వస్త్రం ధరించుకుందామా, వీటి కోసం కాదు మీరు వెతకవలసింది. ఇవి ఈ జీవన సంబంధమైనవే, వాటి కోసం కాదు నేను మిమ్మల్ని ఏర్పరచుకోండి. మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రియమైన వారు, ఈ జీవన వ్యాపారంలో మనము చిక్కుకొనకుండా ఉండాలన్నా మనము నియమము కలిగి మనం బ్రతకాలి. దాని నిమిత్తమే పౌలు తిమోతికి రాస్తూ ఏం చెప్తుందంటే, తిమోతితోటి చూడండి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అంటే యోధుడు. పోరాడవలసిన వాడు యోధుడు ఎలా పోరాడట? నియమం ప్రకారంగా పోరాడు. నియమం అనేది ఒక క్రమం అనేది మన క్రైస్తవ జీవితంలో లేకపోతే నీ ఇష్టాసారంగా నువ్వు బ్రతికేసి, నువ్వు చర్చికి వచ్చి, నువ్వు కానుకలు చేసి, నువ్వు పాటలు పాడేసి, నువ్వు సాక్ష్యాలు చెప్పేస్తే దేవుడు నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఒక నియమం ఉండాలి. నియమం ప్రకారమే జట్టి అయిన వాడు పోరాడాలి. అలా నియమం ప్రకారంగా పోరాడేవాడికే జీవకిరీటం. ఏటా నియమము? ఏటా నియమము? దేవుడు ఏ నియమం ప్రకారంగా మనం పోరాడమని చెప్తున్నాడు? పౌలు తన అనుదిన జీవిత యాత్రలో, ఆత్మీయ ప్రయాణంలో ఆమె తెలుసుకున్న మొదటి నీతి ఏంటంటే తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఏమని చెప్తుందంటే వినండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని నా శరీరమును నలుగుతున్నాను. ఇక్కడ నీవు దేవునిలో క్రమముగా, నియమముగా బ్రతికి నిత్యత్వానికి చేరుకోవాలనుకుంటే మొదటి నియమం ఏంటి తెలుసా? ఇతరులకి బోధిస్తూ భ్రష్టుడు కాకుండా చూసు. మొదటి ఇది సేవకులకు ఒక్కరికి అనుకుంటున్నారా? విశ్వాసులైన మీకు. ఎందుకంటే దేవుళ్ళో బ్రతుకుతున్న నీ ఆత్మీయ జీవితం దేవుని కొరకు మాట్లాడాలని చెప్పాలని, అది దేవుడు చెప్పాడు మనకు.
దేవుడిచ్చిన ఆజ్ఞే కదా. మీరు సర్వలోకములకు వెళ్ళి సమస్త ప్రజలకు సువార్త ప్రకటించగలరు, దేవుడే కదా చెప్పాడు. మరి నువ్వు అది చేయాలి కదా, మంచిది చెయ్యి. అయితే అక్కడ పౌలు దేవుడు చెప్పట్లేదు. ఒక సువార్తికుడు, ఒక విగ్రహారాధకుడు దేవుని దర్శనం ద్వారా తన మారు మనసు పొందిన తర్వాత దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎన్నో సంఘాలు కడుతూ ఎన్నో విశ్వాసులను బలపరుస్తూ దేవుళ్ళు నడిపిస్తున్నా ఒక యోధుడు చెప్తున్న మాట సార్, నేను ఇతరులకి బోధించిన తర్వాత భ్రష్టుని చాలా సార్లు నిన్ను చాలా మంది నువ్వు చేసే ప్రసంగాలు కానీ నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్తున్నారని అని చెప్తున్నారు. నా జీవితంలో నా ఆత్మీయ అన్నయ్య ప్రసంగం చేస్తున్నప్పుడు నేను వింటున్నాను. నా పక్కన ఒకరు వచ్చి ఇదే ప్రసంగం నువ్వు చేస్తే చక్కటి ఉదాహరణల ద్వారా సందర్భంతో కూడుకున్న పాటల ద్వారా చెప్తుంది, అది సరిగ్గా చెప్పలేదు. ఆ చెవిలో చెప్తున్నా. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నిజమే, నేనైతే ఈ వాక్యాన్ని బాగా చెప్పగలను అని నేను కూడా మనసులో అనుకుంటున్నప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది. అది దేవుని స్వరం. ఏమో తెలుసా, ఈ వాక్యాన్ని నువ్వు బాగా చెప్పగలవు, ఈ వాక్యాన్ని నువ్వు బాగా చెప్పగలవు, అతనికంటే బాగా చెప్పగలవు అదే అని. అతనిలా నువ్వు బ్రతకగలవా అన్న అడిగాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పడం కాదయ్యా, బాగా బ్రతకడం కావాలి దేవునికి. నీ బ్రతుకు కావాలి దేవునికి, నువ్వు చెప్పడం కాదు. ఇతరులకు బోధిస్తూ భ్రష్టుడు అయిపోతున్నావేమో. ఒక్కసారి నిన్ను పరిశీలించు. అన్ని సంఘాలు కట్టిన, అంతమంది విశ్వాసులు సమకూర్చిన, నేను బోధించిన తర్వాత భ్రష్టుడు అయిపోతున్నాను. ఈ నియమం నీలో ఉండాలి. ఇది నువ్వు గర్వించడానికి వీలు లేకుండా చేస్తుంది ఈ నియమం. దేవునికి స్తోత్రం. రెండవదిగా తెలుసా దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలలో రెండో నియమం ఏంటి తెలుసా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఉలివెచ్చగా ఉన్నావు. క్రైస్తవమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో నులివెచ్చని స్థితిలో ఉన్నావని దేవుడు నీకు తెలియచేస్తున్నాడయ్యా. నులివెచ్చని స్థితి, అటు చల్లగానే లేవు, ఇటు వెచ్చగానే లేవు. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్ముకుంటున్నానని భ్రమలో ఉండి మాయలో మోసం, ఆయన గురించి మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, ఆయన గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు నేను నోరు మూసుకుని చెప్పలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా, నీ నిలువెచ్చని జీవితం. నీవు వెనక జీవితంలో ఏదైతే అనుభవించి పొందుకోలేక మనశ్శాంతిని కోల్పోయి దాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆశ్రయించావో రక్షణ పొందుకుంటావు. కలుగుతున్న చిన్న చిన్న శ్రమలు శోధనల ద్వారా దేవుడిలో నులివెచ్చని జీవితం జీవిస్తావు. అగ్నిగుండంలోనికి తీసుకెళ్తున్న ఆ ముగ్గురు బిడ్డలు ఎవరు వస్తున్నారు? అగ్నిగుండంలోకి వెళ్తున్నారు. ఎందుకయ్యా? వాళ్ళు దోపిడీలు చేశారా, దొంగతనాలు చేశారా, హత్యలు చేశారా, మానవంగా ఏం చేశారు? మనుషుల చేత తయారు చేయబడిన విగ్రహాన్ని ఆ దేశపు రాజు మొక్కమంటే మేము మొక్కము,
మేము సాగిలపడి నమస్కారం చేయము. ఎందుకు చేయరంటే నీవు తయారు చేసిన ఆ 2 చెట్లు తాటి చెట్లు నిలువగలిగిన ఆ విగ్రహము అది బంగారు విగ్రహం కావచ్చయ్యా, కానీ అందులో జీవం లేదు. ఆ జీవం లేని విగ్రహానికి మేము నమస్కారం చేస్తాం. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు సర్వయుగములలో సజీవుడైన దేవుడు, మా దేవుడు జీవం కలిగిన దేవుడయ్యా. మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయనకి తప్ప మీకు ఎవరికి వారి వెచ్చని జీవితం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండం వేసే మాకు కొంచెం ఇష్టం. ఆ అగ్నిగుండం నుంచి మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని విడిపించగలిగే సమర్థుడు మా దేవుడు. ఒకవేళ ఆ అగ్నిగుండంలో నుంచి విడిపించకపోయినా పర్వాలేదు, కానీ ఆ జీవం లేని ఆ విగ్రహానికి మేము నమస్కరించాం. నులివచ్చిన జీవితం కాదయ్యా. ఇటు సంఘానికి వస్తాం, ఇటు ప్రార్థనలు చేస్తాం, ఇటు దేవుణ్ణి మహింపరుస్తాం. అన్యులతో స్నేహం, తాగుబోతులతో స్నేహం, వ్యభిచారులతో స్నేహం. నులివచ్చిన జీవితం సంగతి ఏనాడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో రక్షణ పొందావు, ఆ రోజే నువ్వు ఈ లోకరీత్యా భూస్థాపన చేయవు. జీవిస్తున్నది నీవు, యేసుక్రీస్తు ప్రభు నీలో జీవిస్తున్న సంగతి నీకు అర్థమైందా? అర్థమవుతుందా? విలువచ్చిన జీవితంలో ఉన్నావా? అయితే దేవుడు ఏమంటే తెలుసా, ఉమ్ము వేసినట్టు నిన్ను విసిరి పారేస్తాడు. సహోదరుడా, సహోదరి, చర్చ్ పాస్టర్ గారు ఆ చర్చిలో వాళ్ళందరూ ఆ కులస్తులే, తన కులస్తులే. ఆ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు స్టిక్కర్ బొట్టు పెట్టుకుని చర్చికి వస్తారు. చర్చికి వచ్చిన తర్వాత ఆ స్టిక్కర్ తీసి ఆ గోడకు అంటించి చర్చిలో తిరిగి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా బయటకు వచ్చి ఆ స్టిక్కర్ అంటించుకొని మన ఇంటికి వెళ్తారు. అలా అన్నాం అనుకో, బైబిల్లో ఎక్కడ ఉందండి బొట్టు పెట్టుకోకూడదండి? వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన సంఘర్షణ. దేవుడికి స్తోత్రం. ప్రభువును ఆరాధిస్తున్నాను. విలువచ్చిన జీవితం జీవించక, నీ ఆత్మను చల్లార్చేక, అది వెచ్చగా ఉంటా, విలువచ్చగా ఉంటా. అటు ఇటు కాని జీవితం జీవించకూడదు. అటు ఇటు కాని మనం ఈ లోకంలో ఏమంటున్నాం? బ్రతుకుటి క్రీస్తే అన్నాడు. నాకు చావు అయితే ఏ ప్రభువుని ఏ ప్రజల మధ్య దూషించాడో, ఏ ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు హింసించి చంపాడో, అదే ఊళ్ళో అదే గ్రామాల్లో యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని పౌలు ప్రకటించాడు. అలా ప్రకటించిన పౌల్ని ఎన్నోసార్లు ప్రాణాలతో హింసించాడు. దేవుని కొరకు పౌలు హతసాక్షి అయ్యాడు, అనగా చిరఛేదం చేయించబడు. చల్లగా జీవించలేదు, నులివెచ్చగా జీవించలేదు, వెచ్చగా జీవించాడు దేవుడి కొరకు. ఈరోజు ఆ మహానుభావులు రాసిన గ్రంథాలు మనం చదివి మన జీవితాన్ని సరిచేస్తుంది. చెట్టి అయిన వాడు నియమంతో పోరాడు. మొట్టమొదటి నియమం ఏం చెప్పాడు పౌలు? ఇతరులకు బోధిస్తూ భ్రష్టుడు అయిపోక, ఇతరులకు మంచి చెప్పు, కానీ నీవు చెడ్డవాడిగా బ్రతుకు. దేవుని కొరకు ప్రకటిస్తున్న నీ ప్రకటన వినేవారి జీవితంలో ఆత్మకార్యం జరుగుతుందా, లేక నీ జీవితాన్ని వాళ్ళు చూస్తున్నారా, యేసుప్రభు జీవితాన్ని చూస్తున్నారా? ఒకసారి నీవు ప్రశ్నించు. మొదటి నియమం ఇతరులకు బోధిస్తూ భ్రష్టుడు. రెండవ నియమం చల్లగా నిలివెచ్చగా ఉండక, దేవుడి కొరకు వెచ్చగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, చావైన బ్రతుకైనా ప్రభు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకోక. రెండు నియమాలు తెలియజేస్తాను. ఇక మూడో నియమం తెలియజేస్తున్నాను దేవుడు బిడ్డలారా. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3వ నియమం ఏంటంటే, మరణము వరకు నమ్మకముగా ఉండు. మరణము వరకు నమ్మకం. ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారండి. ఆయన చేసిన తప్పేంటండి? దోపిడీ చేశాడా, దొంగతనాలు చేశాడా, హత్యలు చేశాడా, మత విరోధమైన ప్రకటనలు చేశాడా? ఏం చేశాడు? ఆ దేశము క్షేమంగా ఉండాలి, ఆ దేశ ప్రజలు సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, ఆ దేశంలో ఉన్న రాజు ఆ దేశాన్ని చక్కగా పరిపాలించాలి, ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు అంటే అర్థం తెలుసా? ప్రార్థన చేసేది. ఈరోజు ఈ భారతదేశము అన్ని విధాల ఎంత పురోగతిలో ఉందండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఎన్ని త్యాగాలు చేశారు. ప్రియ దేవుని సంగమా, ఎన్ని త్యాగాలు చేశారండి మిషనరీస్ వచ్చి. ఈరోజు వైద్యం జరుగుతుందంటే ఎవరండి కారణం? క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు నిత్యము ప్రార్థించేవాడు క్రైస్తవుడు. తన కొరకు, తన సుఖం కొరకు కోరుకునేవాడు క్రైస్తవుడు. ప్రార్థన చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అనుభవంలో వేశాడు. ఏమిటో చేసింది అనమాట? ఆ సమయంలో ప్రార్థన చేయకూడదట. దానికి శిక్ష ఏంటండి? మరణ శిక్ష. సింహాల బోర్డు తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలితో ఉన్న సింహాల మధ్యలో తీసుకుని వెళ్ళి దేవుడు బిడ్డని తీసుకుంటాడు. దానియేలు ఎప్పుడైతే సింహాల బోర్డు వేశారో, సింహాలన్నీ అనుకున్నాయి, మాకు మంచి ఆహారం దొరికింది ఈరోజు. నిజమే, వారికి చాలా మంచి ఆహారం దొరికింది. ఎవరు తెలుసా? ఆ దైవజనుడు ఆ సింహాల మధ్యలో మోకరించి అంటున్నాడు, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రార్థన చేస్తున్నారు, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎక్కడండి? కొద్ది క్షణాల్లో మనం మరణించబోతున్న సమయం. సింహాలు కాలు కాలు చేతి చేయి లాగి పీకి తినే ఆ సమయంలో మరణము చూసి భయపడలేదండి ఆ వ్యక్తి. చచ్చిపోతున్నాడు భయం లేదండి ఆ వ్యక్తికి. ఈ రోజుల్లో మనిషితో మాట్లాడితే ఎక్కడ చచ్చిపోతావా అని భయం, మనిషి ముట్టుకుంటే ఎక్కడ చచ్చిపోతావా అని భయం. ఒకడికి ముసుగులు కట్టుకొని ఏమో ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఈ రోగం. కానీ అక్కడ ఆదరించారు, సింహాల మధ్యలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తారు. ఎందుకు? అతనికి మరణ భయం లేదు, చావు నిమిత్తం చింత లేదు. కారణం అతనికి లోకాశలు గాని శరీరాశలు గాని జీవపడములో అతను చిక్కుకోలేదు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో అతను చిక్కుకోలేదు. అగ్నిగుండంలోకి వెళ్ళిన షడ్రకు మేషకు అబేద్నెగోలు ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకోలేదు.
సంఘాలు కట్టి చిరచ్ఛేదం చేయబడిన పౌలు ఈ లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోలేదు. రేపటి గురించి చింత బాగాలేదు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద జీవించున్నంత కాలం కూడా ఈ జీవితము ఇది వ్యర్థము అని వాళ్ళకి తెలుసు. అందుకే యోబు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నా తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకుని. కనుకనే ఈ దినాన్న దేవుడు మీకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటి తెలుసా? ఈ లోక సంపదలో మీరు చిక్కుకోకండి. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టల్లో మీరు చిక్కుకోకండి. ఈ లోక సంబంధమైన బంధాలు అనుబంధానికి బానిసలు కాదు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేసి నిత్య నరకాగ్నికి పంపించే ఉచ్చు, దుష్టుడైన వేటగాడు వేసే వల. వాటిలో మీరు చిక్కుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. ఇక్కడ ఈ వ్యక్తి దేవుడి నీతిని వెతుకుతున్నాడు. చచ్చిపోతున్నాడు, భయం లేదు. సింహాల మధ్య ఉన్నాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని నీ జీవితంలో నీకు కలుగుతున్న శ్రమల బట్టి, కష్టాలు బట్టి, శోధనలు బట్టి, అవమానాలు బట్టి, నిందలు బట్టి ఎలా స్పందిస్తావు? ఏముందిలే ఈ జీవితం, ప్రభు నమ్ముకోలేదు. ఎందుకు ఈ బ్రతుకు? ఏ ప్రభు నమ్ముకోలేదని చనిపోవట్లేదా? ఈ కరోనా వ్యాధి వచ్చి వాళ్ళకి నీకు ఏమిటి తేడా? నీవు అక్షయమను దేవుని వాక్యం అనే బీజం ద్వారా పుట్టావు. వాళ్ళు నశించిపోయే క్షయ బీజం ద్వారా పుట్టారు. నీకు వారికి తేడా తెలుసుకోవాలన్నా? దేవుని మందిరానికి రాకపోతే ఈ రోజుల్లో ఎంత కోల్పోతున్నావో అర్థమవుతుందా నీకు? దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనది అర్థమవుతుందా నీకు? ఎందుకు తెలుసా నువ్వు దేవుని సన్నిధికి రావాలి? ఈ లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోకుండా నిన్ను ఆ బంధకాల నుంచి విడిపింప చేయడానికి దేవుని మాటలు నీ బ్రతుకులో వెలుగునిస్తాయి. మూడో నీవు బట్టి మరణం వరకు నమ్ముకుందా. ఎక్కడ త్రొట్టిల్లిపోక నీ బలహీనతలు భక్తి చేస్తావు, భయం ఉంటుంది. భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, కానీ బలహీనతలు నీ బలహీనతలు ఏంటో వాడికి తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ కొడితే ఎక్కడ పడిపోతావో వాడికి తెలుసు. వాటి మీద వాడు దాడి చేస్తావు. ఎంతో మంది భక్తులు పడిపోతారు. పౌలు అంటారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళకు, వాళ్ళని చంపేస్తారంటే పౌలు ఏమన్నా తెలుసా? నన్ను ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? యేసుక్రీస్తు కొరకు చనిపోవటే నాకు ఇష్టం అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విశ్వాసం ఉంది కాపాడు. లోకానుసారంగా అదే ఇటు దేవుడితో అనే రెండు పడవలు ప్రయాణం చేయకండి. నులివెచ్చని జీవితం జీవించండి. ఇతరులకు బోధించి భ్రష్టులు కాకండి. ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నియమముతో పోరాడండి. మరణం వరకు మనం ప్రభువులో నమ్మకంగా ఆయన ఇచ్చే ఆ జీవ కిరీటాన్ని అలా పొందుకోవాలంటే, జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో నీవు నేను చిక్కుకోకూడదు. మరలా చెప్తున్నాను, ఈ లోక సంపాదన మీద కానీ,
ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల మీద కానీ ఈ లోక సంబంధమైన బంధాలు అనుబంధాలు ఇవేమి కూడా నీవు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా నిన్ను దేవుడు కాపాడి రక్షించడానికి దేవుడు నీకు 3 నియమాలు ఇచ్చాడు. ఆ శరీరాశ నుంచి, ఆ నేత్రాశ నుంచి, ఆ జీవగుడము విడిచిపెడితేనే తప్ప ఇక్కడ ఈ నియమాలు నువ్వు గెలవలేవు. కాబట్టి నా ప్రియ దేవుని సంగతి, ఆశీర్వాదాలతో కూడుకున్న ప్రసంగాలు ఎన్ని వింటావు? నీ కూతురు పెళ్ళి అవుతుంది, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నువ్వు బిల్డింగ్ కడతావు. ఎందుకు ఇవన్నీ? నీ ఆత్మను ఏమన్నా రక్షిస్తాయి? ఏమన్నా నిత్యత్వానికి వెళ్ళగలుగుతావా? ఇవన్నీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో నాకు తెలుసా కదా. అది చేద్దాం, అలా బ్రతుకుతాం, నియమం కలిగి బ్రతుకుతాం, క్రమం కలిగి జీవితాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, మన బలహీనతల మీద దుష్టుడు దాడి చేస్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి నియమం కలిగి మనం పోరాడాలి. ఏ బంధాలకి మనం బందీలు కాదు, ఏ శరీరాశలకి మనం లోనం. దేవుడు మహిమ గల సింహాసనం ఎదుట నియమించాలంటే ఇది ఆయన చెప్పిన ఈ 3 నియమాలు ఇతరులకు బోధించి భ్రష్టుడు కాక, విలువెచ్చని జీవితం జీవించక, మరణం వరకు నమ్మకం నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు జీవించి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ, జాలి అయినా మేము నిత్యత్వం ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో తండ్రి, ఏ నియమం ప్రకారంగా మేము పోరాడితే నిత్యత్వం చేరుకుంటాము, ఆ నియమాన్ని మాకు తెలియజేశారు అయ్యా. ఇతరులకి బోధిస్తూ మేము భ్రష్టుడు కాకుండా ఉన్నాం, మంచి చెప్తూ మేము చెడ్డవాడు కాకూడదు. అలాగే ప్రభా, నులివెచ్చని జీవితం జీవించు, ఈ 3 నియమాలు ప్రభు ఖచ్చితంగా మా బ్రతుకు నిత్యత్వాన్ని జీవిస్తాం. అలా మేము జీవించాలి. మా బలహీనతలు ఏంటో మాకు తెలియజేస్తాం. ఈ లోక సంపదలు, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, ఈ లోక సంబంధమైన బంధువులు, గొడవలు, ఇదే మా బలం. వీటిలో చిక్కుకోకూడదని ఇచ్చిన నేను ప్రకారం విన్న ప్రజలందరికీ కలిసి కూడా రక్షించాను. ఆ దేవ, ఇమ్మానుయేలు పరిచర్యలో ఉన్న సంఘ బిడ్డల కుటుంబాన్ని రక్షించారు. ఈ శుభవార్త విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని రక్షించారు. ఈ రాకడకు నజరేయుడని వేడుకుంటున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృపా కనికరము కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వాడి రక్షించును గాక. ఆమేన్.